కొద్దిమంది స్వార్థపరులు రాజకీయ ప్రయోజనంతో మూసి ప్రక్షాళనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. కొంతమంది మూసి ప్రక్షాళనకు అడ్డుకోవడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. వెంటనే ఆ కేసును వెనక్కి తీసుకోవాలని సూచించారు. రామప్ప సాక్షిగా మూసి పునరుద్ధరణ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయాన్ని కట్టి తీరుతామని హామీ ఇచ్చారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేము చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేము చెయ్యలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారేమని, ఓట్ల కోసము నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ